Represented by La Lens TV. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. వేలాది మంది రైతులు తమ యొక్క భూములకు సంబంధించినటువంటి సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఈ దరఖాస్తులలో ఎన్ని పరిష్కారం అయ్యాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? ఇక్కడే ఒక షాకింగ్ విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5.11 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అంటే లక్షలాది భూ సమస్యలకు ఇప్పటికీ కూడా తుది పరిష్కారం లభించలేదన్నమాట. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాబాద్ జిల్లా, హనుమకొండ జిల్లాల వంటి జిల్లాలలో భారీ సంఖ్యలో సర్వే నెంబర్లు పెండింగ్ లో ఉన్నాయి. సదస్సులు నిర్వహించి నెలలు గడుస్తున్నా సరే తమ యొక్క దరఖాస్తులు ఏ దశలో ఉంది తెలియక రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ యొక్క 5.11 లక్షల సర్వే నెంబర్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ఏ రకమైనటువంటి భూ సమస్యలు ఇందులో ఉన్నాయి, ఎప్పటిలోగా వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది, పెండింగ్ కు బాధ్యత ఎవరిది, రైతులకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది, మొత్తం ఈ విషయాన్ని మన లాలెన్స్ టీవీలో వివరణాత్మకంగా చర్చించుకోబోతున్నాం. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు ఈ వీడియోపై అవగాహన వస్తుంది. మనం ఇప్పుడు 5.11 లక్షలు సర్వే నెంబర్ల పెండింగ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకవైపు భారీగా తిరస్కరించిన అర్జీలు ఒకెత్తైతే, మరోవైపు అసలు ఎటూ తేల్చకుండా పెండింగ్ లో పడేసినటువంటి దరఖాస్తుల సంఖ్య కూడా కొండల్లా పేరుకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 5,11,040 సర్వే నెంబర్లకు సంబంధించి సమస్యలు పెండింగ్ జాబితాలోనే ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యధిక సంఖ్యలో ఉంది. 77,400 సర్వే నెంబర్లు ఉండడం జరిగింది. పెండింగ్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత వరంగల్ జిల్లాలోని 51,924, సూర్యాపేట జిల్లాకి వచ్చినట్లయితే 46,844, మహబూబాబాద్ జిల్లాకి వస్తే 44,300, హనుమకొండ జిల్లాకి వచ్చినట్లయితే 33,003 సర్వే నెంబర్లు సంబంధిత సమస్యలు ఇప్పటికే పరిష్కారానికి నోచుకోలేదు. అంటే ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయని మనకు అధికారిక లెక్కల ద్వారా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం అనుసారంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మనం ఈ విషయం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి సమస్య ఏమిటంటే, రెవెన్యూ సదస్సులు నిర్వహించి నెలలు గడుస్తున్నా సరే తమ యొక్క దరఖాస్తులు ఏ దశలో ఉందో చాలా మంది రైతులకు స్పష్టత అనేది లేకపోవడం, దీంతో తమ యొక్క భూ సమస్య పరిష్కారం కోసం రైతులు ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఒక దరఖాస్తు పెండింగ్ లో ఉందంటే దానికి గల ఒక కారణం ఏంటి అనేది స్పష్టంగా ఉండాలి. ఆ కారణాన్ని పరిశీలించి అవసరమైనటువంటి పత్రాలు తీసుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేసి నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవకాశం అనేది ఉండాలి. కానీ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుతూ ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పకపోవడం దరఖాస్తులలో మరింత ఆందోళన అనేది కలుగుతుంది. ముఖ్యంగా పెండింగ్ సమస్యలను పరిష్కరించుకునేందుకు స్పష్టమైనటువంటి గడువు అనేది విధించకపోవడం వల్ల మరో పెద్ద సమస్యగా మారింది. ఒక దరఖాస్తు 30 రోజులలోను, ఒక దరఖాస్తు 60 రోజులలోన, ఒక దరఖాస్తు 90 రోజులలోన పరిష్కారం అవుతుందో రైతులకు తెలియని పరిస్థితి ఉంటే అతను తమ యొక్క సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి, ఎన్ని రోజులు వేచి చూడాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితికి రెవెన్యూ యంత్రాంగంలో ఏళ్లుగా గడుస్తున్నప్పటికీ కూడా అలసత్వం, జవాబుదారీతనం లోపం కూడా ఒక కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పై స్థాయి అధికారులు మేల్కొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి దరఖాస్తును బాధ్యతను నిర్ధారించాలి. దాని యొక్క పురోగతి పర్యవేక్షించే వ్యవస్థలో మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దరఖాస్తుల యొక్క తిరస్కరణ విధానం. ఒక రైతు దరఖాస్తును తిరస్కరిస్తే కేవలం మీ దరఖాస్తు తిరస్కరించబడింది అనే మెసేజ్ పంపడం మాత్రమే సరిపోదు. అసలు ఎందుకు తిరస్కరించడం జరిగింది, ఏ పత్రంలో లోపం జరిగింది, ఏ నిబంధనలు దరఖాస్తుకు సరిపోవడం లేదు అనే విషయాలను రైతులకు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత అధికారులది. అదే సమయంలో దరఖాస్తును తిరస్కరణకు గురి అయితే దాని తర్వాత ఎక్కడ అప్పీల్ చేసుకోవాలి, ఎన్ని రోజులలో అప్పీల్ అనేది చేసుకోవచ్చు, ఏ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది ఒకవేళ అప్పీల్ విషయంలో అనే పూర్తి సమాచారాన్ని కూడా దరఖాస్తుదారునికి అందించాల్సినటువంటి అవకాశం అనేది ఇవ్వాలి అధికారులు. ఆ యొక్క రైతుకి మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల సాధారణ రైతు మళ్ళీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య అనేది సాధారణ సమస్య కాదు. ఒక సర్వే నెంబర్ వెనుక రైతు కుటుంబం యొక్క ఆస్తి, వారి
యొక్క జీవన ఉపాధి భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. అందుకే 5.11 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి సమస్యలను కేవలం గణాంకాలుగా మాత్రమే చూడకుండా వాటి వెనుక ఉన్నటువంటి ప్రతి కుటుంబ సమస్యకు ప్రభుత్వం పరిగణించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉండాల్సి ఉంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను స్పష్టమైనటువంటి టైం లైన్, ప్రతి దరఖాస్తుదారునికి స్టేటస్ ట్రాకింగ్, తిరస్కరణకు గురి కావడం, దానికి సంబంధించినటువంటి కారణాలు, పూర్తి వివరాలు, అప్పీల్ యొక్క ప్రక్రియపై మార్గదర్శకత్వం అందుబాటులోకి వస్తే రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దరఖాస్తు తీసుకోవడం మాత్రమే ప్రభుత్వం బాధ్యత అనేది కాదు, దానిపై నిర్ణయం తీసుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటి బాధ్యత. భూ సమస్యల పరిష్కారం ఆలస్యం అంటే రైతులకు కేవలం సమయం నష్టం కాదు, అతని యొక్క ఆస్తిపై అనిశ్చితి. కాబట్టి 5.11 లక్షల పెండింగ్ సర్వే నెంబర్లపై ప్రభుత్వం స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక, గడువు, బాధ్యత వహించే అధికారులతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. సర్వే నెంబర్ సమస్య గురించి మనం మాట్లాడుకుంటే, ఒక సర్వే నెంబర్ అంటే కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, ఆ నెంబర్ వెనుక ఉన్నటువంటి భూమి స్థానం ప్లస్ విస్తీర్ణం, సరిహద్దులు, వర్గీకరణ, హక్కుల యొక్క రికార్డులు, మ్యాప్లు, విభాగాలు, సబ్ డివిజన్స్, సంబంధిత రెవెన్యూ రికార్డులు ఉండడం జరుగుతుంది. కాబట్టి సర్వే నెంబర్ సంబంధిత సమస్య పెండింగ్ లో ఉన్నదంటే అది కేవలం కంప్యూటర్ లో ఒక అప్లికేషన్ పెండింగ్ అని చూడకూడదు. ఆ సర్వే నెంబర్ కు సంబంధించినటువంటి భూమి యొక్క హక్కులు, సరిహద్దులు లేదా రికార్డు విషయంలో ఒక సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం కావచ్చు. అయితే అదే కారణంగా సర్వే నెంబర్ అండ్ ల్యాండ్ రికార్డ్ వ్యవస్థలో టిప్పన్, సేత్వార్, విలేజ్ మ్యాప్, పట్టా సబ్ డివిజన్, ఎఫ్ లైన్ వంటి రికార్డులు సేవలు ఇప్పటి వరకు కీలకంగా ఉన్నాయి. సర్వే నెంబర్ అనేది ప్రభుత్వం భూమికి ఇచ్చినటువంటి నెంబర్ మాత్రమే కాదు, ఆ భూమి గుర్తించడానికి, కొలవడానికి, మ్యాప్ చేయడానికి, సరిహద్దులు నిర్ణయించుకోవడానికి, రెవెన్యూ రికార్డులలో నమోదు చేసుకోవడానికి ఏర్పడినటువంటి ఒక గుర్తింపు వ్యవస్థ అని చెప్పవచ్చు. అయితే ఇదే సర్వే నెంబర్ కి సంబంధించి ఎందుకు భూమికి సంబంధించినటువంటి అనేక రికార్డులు, దానికి ఒకటి సర్వే నెంబర్, దాని యొక్క లింక్ ఆధారంగా కొన్ని ఉండడం జరుగుతుంది. సర్వే నెంబర్, విలేజ్ మ్యాప్, టిప్పన్, సేత్వార్, సెటిల్మెంట్ రిజిస్టర్, పహాని, అడంగల్, ఆర్ఓఆర్, రికార్డ్ ఆఫ్ రైట్స్, పట్టాదార్ పాస్బుక్, రిజిస్ట్రేషన్ రికార్డ్, భూభారతి ఇలాంటి చట్టాలలో ప్రతి చట్టం, మనం ఎప్పుడైతే ఒక చట్టాన్ని నిర్ధారించుకొని ఒక చట్టాన్ని చేసుకుంటామో దానిపై అన్ని కూడా ఆధారపడి ఒక చట్టం అనేది పనిచేయడం జరుగుతుంది. అందుకే సర్వే నెంబర్ తప్పు వస్తే దాని ప్రభావం రికార్డుల పైన పడే అవకాశం అనేది ఉంటుంది. చివరిగా ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సర్వే నెంబర్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, అది ఒక భూమికి ఇచ్చేటువంటి ఒక గుర్తింపు సంఖ్య అని చెప్పవచ్చు. ఒక భూమి ఎక్కడ ఉంది, దాని యొక్క విస్తీర్ణం ఎంత, సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఆ భూమికి సంబంధించినటువంటి పాత రెవెన్యూ రికార్డులు ఏమని చెబుతున్నాయి, ఈ యొక్క రికార్డులను గుర్తించడానికి సర్వే నెంబర్ వ్యవస్థ ఎలా ఏర్పడింది. అందుకే ఒక సర్వే నెంబర్ తప్పుగా జరిగి చిన్న తప్పు జరిగినా దాని యొక్క ప్రభావం పహాని నుంచి పట్టాదార్ పాస్బుక్ వరకు, మ్యాప్ నుంచి రిజిస్టర్ రికార్డుల వరకు వెళ్లే అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా ఒక సర్వే నెంబర్ కు సంబంధించినటువంటి సమస్య సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటే ఆ భూమిపై హక్కు కలిగినటువంటి రైతు కుటుంబాలు కూడా సంవత్సరాల తరబడి అనిశ్చితిలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం 5.11 లక్షల పెండింగ్ సర్వే నెంబర్లు సమస్య కేవలం గణాంకాలుగా కాకుండా లక్షలాది రైతుల యొక్క భూ హక్కులకు సంబంధించి సమస్యలుగా చూడాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తుకు స్పష్టమైనటువంటి కారణం, నిర్ణీత గడువు, బాధ్యత వహించేటువంటి అధికారికి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండాల్సి ఉంటుంది. భూమి రికార్డులు సరిగ్గా ఉంటేనే భూ హక్కులు సురక్షితంగా ఉంటాయి. సర్వే నెంబర్ సరిగ్గా ఉంటేనే భూమికి సంబంధించినటువంటి ప్రతి రికార్డు సక్రమంగా అనుసంధానం అవుతుంది. సర్వే నెంబర్ అనేది ఒకటి మాత్రమే కాదు, అది రైతు భూమికి ఉన్నటువంటి గుర్తింపు. ఆ గుర్తింపులో తప్పు వస్తే రైతు హక్కే ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఎన్ని లక్షల సర్వే నెంబర్లు పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు సమస్యలకు దారి తీయడం జరిగింది, ఈ యొక్క సర్వే నెంబర్లు అనేవి ఎలా పరిష్కరించబోతుంది ప్రభుత్వం, ఎందుకు పరిష్కరించాలి ఆ యొక్క ప్రభుత్వం, మనకు వచ్చినటువంటి భూభారతి చట్టం ఏం చెప్తుంది ఈ యొక్క సర్వే నెంబర్ల గురించి అనే విధి విధానాలు, విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా పూర్తిగా క్లియర్ గా తెలుసుకున్నాం కదా. మరొక లీగల్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.